తీసుకొచ్చింది. మన కళ్ళ ముందునే 2000 సంవత్సరంలో ఆ రాష్ట్రాలకు రాజధానులు ఎలా వచ్చాయి? కేంద్రం ఏదైనా డిసైడ్ చేసిందా? కేంద్రం నిర్ణయించలేదే. ఆయా రాష్ట్రాలు వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి ఎవరికి వర్తించింది? కేవలం మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తూ ఉంది, ఎలా వర్తిస్తూ ఉంది? సార్, ఇది అసలు అమరావతి రాజధాని ఎంపిక సంబంధించి తాజాగా జగన్ గారు చేసిన కీలక వ్యాఖ్య. ఉత్తరాఖండ్ కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ దాని మీద కేంద్రం ఎలాంటి పెత్తనం చేయలేదు, అసలు వాళ్ళు డిసైడ్ చేయలేదు, కానీ మనకు మాత్రమే ఎందుకు అనేది పరిగణలో తీసుకొచ్చా ఈ అంశాన్ని. ఎనగాక మొన్న అనుకుంటా మన వీడియో నేను చెప్పిన మాటే కదా ఇది. ఎస్, రాష్ట్రాల రాజధానులకి అసలు కేంద్రానికి ఏంటి సంబంధం? అది సుప్రీంకోర్టులే చెప్పేసింది కదా. సుప్రీంకోర్టుకి రాష్ట్ర హైకోర్టుకి కేంద్రం చెప్పేసింది కదా, మాకేంటి సంబంధం? ఆల్రెడీ హైకోర్టులో అఫిడవిట్ కూడా ఉందంటగా మన రాష్ట్రానికి సంబంధించి చెప్పారు కదా. ఇంతకు ముందు ఏమని చెప్పింది? ఇదివరకు 2014-19లో అమరావతి అని చెప్పాం, నోట్ చేసుకున్నాం. తర్వాత 3 రాజధానులు అని చెప్పారు, నోట్ చేసుకున్నాం. ఇంతే తప్పించి రాజధానిలో మా పాత్ర లేదని కేంద్రం ఎప్పుడో చెప్పేసింది. ఇప్పుడు కూడా జరిగేది ఏంటంటే ఒక చిన్న గేమ్